తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రీ లలిత రహస్య సహస్రనామాల్లో ఫలితాలు మీరు అద్భుతంగా వివరిస్తున్నారు. ఈరోజు ఏ నామానికి ఏ ఫలితం మాకు అందిస్తారు? ఇవాళ చాలా అద్భుతమైన నామే ఉంది మీరు అన్నట్టుగా. అద్భుతంలోకి అద్భుతమైన నామం అండి అది. అద్భుతానికి అద్భుతం. ఎందుకంటే అమ్మవారు ఎక్కడెక్కడ నివసిస్తోందో మనకి అనేక నామాల్లో చెప్పారు. చివరికి ఆవిడ ఎక్కడ ఆసీనురాలైందో ఇప్పుడు ఈ నామంలో వస్తుందన్నమాట. ఎక్కడ ఆసీనురాలైందో అంటే ఆవిడ అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. అవును, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర్ నాయక అని చెప్పారు కిందటి నామం. రజతాచల శృంగాగ మధ్యస్థాయన మహాని, క్షీరసాగర మధ్యస్థ అని చెప్పుకున్నాం. హిమాచల మహావంశ పావనాయన మహా అని చెప్పుకున్నాం. ఇలా రకరకాలుగా ఎన్నో చోట్ల అమ్మవారు ఉంటుంది. ఈ నామంలో అద్భుతంగా ఆవిడ సొంత ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చేసి ఆవిడ అసలు నివాస స్థానానికి వచ్చేసింది. అసలు నివాస స్థానం అసలు నివాస స్థానం ఏంటంటే చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. అద్భుతమైన నామం అండి ఇది. మణిద్వీపం. ఆవిడ మణిద్వీపంలోనే ఆవిడ అసలు సిసలైన నివాసం. సో ఆవిడ సుమేరు శృంగం మధ్య ఉన్న, రజతాచలం మధ్యలో ఉన్న, క్షీరసాగర్ మధ్యలో ఉన్న, ఎక్కడున్నా కూడా ఆవిడ అసలు నివాస స్థానం అనేది చింతామణి గృహాంతస్థ. గృహంలో కూడా లోపల భాగంలో ఉంటుందట. అంటే చింతామణికి 7 సప్త ప్రాకారాలు ఉంటాయి. అవునండి, మన మణిద్వీప వర్ణంలో మనం వస్తాయి కదా. అది బంగారము, వెండి, రాగి, ఇత్తడి ఇవన్నీ లైన్గా వస్తాయి. అన్ని ప్రాకారాలు దాటి చివరికి అమ్మవారి యొక్క అక్కడ పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మలని ఆసనంగా వేసుకొని ఆవిడ కూర్చొని ఉంటుంది. అయితే ఈ పంచబ్రహ్మలు ఎవరు? అమ్మవారు చింతామణి గృహ అంతర్భాగంలో కూర్చొని ఉంది. ఈ పంచబ్రహ్మలు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్రులు, సదాశివుడు, మహేశ్వరుడు. అంటే మహేశ్వరుడు వేరు, సదాశివుడు వేరు, రుద్రుడు వేరు. ముగ్గురు వేరు వేరండి వీడు. సదాశివుడు ఎప్పుడు కూడా అమ్మవారికి చింతామణి గృహంలో ఉంటాడు. సదాశివుడు. శివుడు అంటే రుద్రుడు అంటే తాండవం చేసిన సమయంలో రుద్రావతారంలో ఉండే శివుడు వేరు. మళ్ళీ మహేశ్వరుడు వేరు. అందుకని మహా ఈశ్వరుడి యొక్క అవతారంలో ఉన్నటువంటి శక్తితో ఉన్నటువంటి కథలు వేరు, సదాశివుడిగా ఉన్నటువంటి అమ్మవారితో కలిసి ఉన్నటువంటి కథలు వేరు, రుద్రుడిగా ఉన్నటువంటి కథలు వేరు. కథ శివాంశే ఉంటుంది అన్నిట్లలో, కథ రూపాలు వేరు. అందుకని బ్రహ్మ, విష్ణు, రుద్రులు ముగ్గురు, సదాశివుడు, మహేశ్వరుడు కలిపి 5. ఈ 5 కోళ్లతో ఉన్నటువంటి ఒక మంచం మీద అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత. ఆ 5 కోళ్లతో ఉన్నటువంటి ఒక ఆసనం మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది. అది ఎక్కడ? చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహం ఈ సప్త ప్రాకారాలు దాటుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటే అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత. ఆ పంచబ్రహ్మలే మంచపు కోడుల వలె ఉన్నటువంటి ఒక మంచం మధ్య భాగంలో ఆవిడ కూర్చొని ఉంటుంది. ఈ చింతామణి గృహం ఎలా ఉంటుంది అంటే అద్భుతం అండి. అసలుకి ఈ చింతామణులు అనేటువంటివి 2 రకాలుగా వీటికి ఉపయోగాలు చెప్తారు. ఒకటేమిటంటే మనం వెళ్ళి ఆ చింతామణి గృహం దగ్గర వెళ్ళి నుంచుని ఉంటే మన మనసులో ఉన్నటువంటి చింతలు ఏమిటో ఆ మణులకు తెలిసిపోయి ఆటోమేటిక్గా అవి మనకి కోరికలు తీర్చేస్తాయిట. మణులే తీర్చేస్తాయి. అమ్మవారి దాకా వెళ్ళక్కర్లేదు. అవి చింతామణులు కదా. కరెక్ట్. చింతలు తీర్చే మణులు. ఆ మణులే వాటి పని అవి చేసి. అంటే మనం అమ్మవారి దగ్గరికి ఏదైనా ఒక కోరికతో వెళ్తే కనుక, అంటే వెళ్ళేంత గొప్ప స్థితికి వస్తే తీరుతాయి. అందరూ వెళ్ళలేరు కదా. అసలు అక్కడికి వెళ్ళాక కోరికలు ఏంటి? అమ్మవారిని చూస్తే చాలు. నిజం. చూడాలనే కోరిక అమ్మణులు తెలుసుకుంటాయేమో. అది చింతామణులు. ఇంకొకటి ఏంటంటే చింత అంటే సంస్కృతంలో ఆలోచించటం అండి, చర్చించటం, తర్కించటం అన్నమాట. అందుకని అమ్మవారి యొక్క చింతామణి గృహంలో 4 ధ్యాన కేంద్రాలు ఉంటాయి. ఒకటి శృంగార ధ్యాన కేంద్రం, ఒకటేమో జ్ఞాన కేంద్రం, ఒకటేమో మోక్ష కేంద్రం,
ఒకటి ఏకాంత కేంద్రం. అంటే 4 మందిరాలు ఉంటాయి. శృంగార మందిరము, జ్ఞాన మంటపము, ముక్తి మంటపము, ఏకాంత మంటపము, 4 మంటపాలు ఉంటాయి. అంటే చింతామణి గృహానికి ముందు ఈ 4 మంటపాలకి చుట్టూత కాశ్మీర వనాలు ఉంటాయి. ఈ కాశ్మీర వనాలకు చుట్టూత హంసలు, కారండవ పక్షులు, రకరకాల పద్మాలు అన్నీ వికసించి అద్భుతంగా సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అవన్నీ దాటుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తే శృంగార మంటపంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అమ్మవారు జ్ఞానబోధ చేస్తూ ఉంటుంది. జ్ఞాన మంటపంలో ఉండే వాళ్ళందరికీ కూడా ముక్తి బోధ చేస్తూ ఉంటుంది. ముక్తి మంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని బోధిస్తుంది. మోక్షాన్ని బోధించిన తర్వాత ఏకాంతమే. అంతే, ఇంకెవరితోనూ పని ఉండదు. మన ఆత్మ ఆ పరమాత్మ సన్నిధిలో అక్కడ లీనమైపోయి ఉంటుంది. బాహ్య ప్రపంచం ఎందుకు అంటే ఎటువంటి ఉత్తమోత్తమ జీవులు అక్కడికి చేరుకుంటారు. అటువంటి జీవులకి జ్ఞానబోధ, మోక్షబోధ, మరి ఏకాంత బోధ ఇవన్నీ కూడా అమ్మవారు స్వయంగా చేస్తూ ఉంటుందట. అక్కడ 4 మంటపాలు ఉంటే శృంగార మంటపము, జ్ఞాన మంటపము, ముక్తి మంటపము, ఏకాంత మంటపం. ఈ 4 కూడా అమ్మవారు అక్కడికి వచ్చినటువంటి ఉత్తమోత్తమ పరమజీవులకి జ్ఞానబోధ చేసి మోక్షాన్ని ఇచ్చి ముక్తిని కలిగించి ఏకాంతవాసంలో పంపించేస్తుంది. అటువంటి చింతామణి గృహంలో అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. ఆ చింతామణి గృహంలో కూడా ఆవిడ ఎక్కడ ఉంటుందంటే పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మలనే మంచపు కోళ్ళులాగా పెట్టుకొని ఇప్పుడు మనం చాలా మటుకు బొమ్మల్లో కూడా చూస్తూ ఉంటాం. కింద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, రుద్రుడు, సదాశివుడు 5 కోళ్ళలాగా ఉంటారు. మధ్య సదాశివుడు పడుకొని ఉంటాడు. సదాశివుడు మధ్య భాగంలో ఆడు కూర్చొని ఉంటుంది. సో చింతామణి గృహం అంతర్భాగంలో పంచబ్రహ్మలనే ఆసనాలుగా వేసుకుని అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఎన్నెన్నో ప్రాకారాలు దాటి వెళ్తే 7 ప్రాకారాలు దాటి వెళ్తే మనకి మణిద్వీప వర్ణంలో ఇవన్నీ వస్తాయి కదా. తెలుగులో రాసిన మణిద్వీప వర్ణంలో చాలా అద్భుతంగా వర్ణన ఉంటుంది. చాలా అద్భుతమైన వర్ణన ఉంటుంది. సో ఈ నామం అండి మనం విశదీకరించి చెప్పుకుంటే ఒక గంటన్నర సేపు చింతామణి గృహాన్ని అంతా వర్ణించవలసిన ఇది ఉంటుంది. వర్ణించండి ఒకసారి చింతామణి గృహం గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాము. అప్పుడు మొత్తం కూడా చెప్పుకుందాం. ఆ చింతామణి గృహంలో మనం చింతలు తీర్చుకోవడానికి వెళ్ళి చివరికి మోక్షాన్ని పొందే వరకు మనం అన్నిటినీ కూడా సాధించగలుగుతాము. తర్వాత ఈ చింతామణి గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే ముముక్షువులకు, యోగులకి, సన్యాసులకి ఇంకా జీవితం అక్కర్లేదు కనుక వాళ్ళు చివరికి ఏకాంతవాసానికి వెళ్ళిపోతారు. అమ్మవారు అంటే ఏకాంతవాసం అంటే అమ్మవారి వాసమే, అక్కడికి వెళ్ళిపోతారు. కానీ సంసార లంపటాల్లో ఉండి కోరికలతో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ నామపారాయణ ఫలితం ఏమిటి అంటే చక్కటి గృహం వాళ్ళు నిర్మించగలుగుతారు. తర్వాత వాస్తు దోషాలు లేనటువంటి ఇంటిని వాళ్ళు పొందగలుగుతారు. అబ్బాబ్బా, వాస్తు దోషం లేదు. అసలు చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామాన్ని కొత్త ఇంట్లో రోజు చదువుకోవాలండి కొన్నాళ్ళ పాటు. ఎందుకంటే అది చింతామణి గృహంలాగా తయారు చేయాలి. మనం మామూలుగా మనం సిమెంటు, ఇటుకలు పెట్టి కట్టుకున్నప్పటికీ కూడా దాన్ని అమ్మవారి నిలయంగా చేసుకోవాలి అంటే రోజు ఆ మణిద్వీప వర్ణన చదువుకోమని చెప్తారు కొత్త ఇళ్లలో. తర్వాత మణిద్వీప వర్ణన కొన్నాళ్ళు చదువుకున్న తర్వాత వీలున్నన్నిసార్లు చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామాన్ని చదువుకుంటే చక్కటి నూతన గృహం లభిస్తుంది. తర్వాత వాస్తు దోషాలు ఏమన్నా చిన్న చిత్తగా ఉన్నా కూడా అవి దోషరహితంగా అయిపోతాయి, దోషాలు లేకుండా. ఎంత అద్భుతంగా కట్టుకున్న ఇల్లు ఎక్కడో చిన్నపాటి వాస్తు దోషం కనిపించచ్చు, కానీ అటువంటి వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి. చక్కటి నామపారాయణ మనం ఎప్పుడూ చెప్పినట్టుగానే రోజుకి 108 సార్లు చదువుకొని 41 రోజుల పాటు కనుక చేస్తే కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఇల్లు దొరకాలి, ఇల్లు కట్టుకోవాలి, ఫ్లాట్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామాన్ని 108 సార్లు రోజు చదువుకుంటే త్వరలోనే వాళ్ళొక ఇంటి వాళ్ళు అవుతారు. చాలా చాలా సంతోషం అండి. అంటే కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళు మణిద్వీప వర్ణన పారాయణ చేస్తే 9 సార్లు మంచిదని బాగా నానుడిగా అందరూ చేస్తూ ఉంటారు. కానీ ఈ నామం ఒకటి చదువుకోవటం వలన
108 సార్లు కొత్త ఇల్లు వాస్తు లోపాలు లేకుండా వాళ్ళకి లభిస్తుంది, చక్కగా లభిస్తుంది. అది ఇంకా సంతోషంగా సులభమైన మార్గం. చాలా చక్కటి నామం విశేషం చెప్పారు, ఫలితం చెప్పారండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మనం లక్కీ డ్రాలో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. చూద్దామండి. వనజ హనుమకొండ అండి. వనజ హనుమకొండ. అమ్మ వనజ, నీ పేరు అమ్మవారి అనుగ్రహంతో ఇవాళ లక్కీ డ్రాలు రావటం అయింది. నువ్వు చక్కగా ఈ పుస్తకం అందుకున్న వెంటనే ఒక కామెంట్ పెట్టు నీ సంతోషం కొద్దీ. తర్వాత పుస్తకం అందుకున్న తర్వాత ఒక వీడియో తీసిపెట్టు. ఇది మేము పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని చూసి మరొక 10 మంది ప్రేరణతో ఉత్సాహంగా ముందుకొస్తారు. వాళ్ళకు కూడా పుస్తకం తీసుకోవాలన్నటువంటి ఒక సంకల్పము, ఉత్సాహము కూడా కలుగుతాయి. అందుకని మేము ప్రతి వారికి లాటరీ తీసినప్పుడల్లా చెప్తున్నాము, లాటరీ తీసుకున్న వాళ్ళందరికీ కూడా తీసుకోవడంతో వాళ్ళ బాధ్యత అయిపోలేదు. కామెంట్ పెట్టడము, వీడియో తీసి మాకు పంపించడంతోనే మీ బాధ్యత పూర్తవుతుంది. పుస్తకం తీసుకున్న తర్వాత అమ్మవారికి కృతజ్ఞత చెప్పే నిమిత్తమై మీరు అమ్మవారికి కృతజ్ఞతగా ఒకసారి ఈ పని చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. వనజ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్ వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే.